శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి సుఖంగా ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ, మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఏ రంగం వారికి అభివృద్ధిలో ఉంటారు, ఏ రంగం వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, అలాగే పూర్వం కింద సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎదుగుదల ఉంటుందా లేదా, అలాగే ఎటువంటి లాభ నష్టాలు ఉంటాయో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్కాటక రాశి ఫలితాలు. మీ జన్మ నక్షత్రం పునర్వసు 4వ పాదం లేదా పుష్యమి 1, 2, 3, 4 పాదాలు కానీ ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి కర్కాటక రాశి అవుతుంది. ఈ రాశి వారికి గురుడు మంచి స్థానమందు ఉండటం వల్ల ధనము, విద్య, బుద్ధి, సంతానానికి మంచి అభివృద్ధిలో ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం ఎలాంటి కార్యక్రమాలు చేసినా కూడా మీరు మంచి విజయాన్ని సాధిస్తారు. మీ బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. అలాగే శక్తి సామర్థ్యాలకి మించి పనిచేయడం వల్ల అధికారుల నుంచి మంచి ప్రశంసలు పొందుతారు. నూతన గృహాది నిర్మాణాలన్నీ కూడా ఈ సంవత్సరం చేయగలుగుతారు. మీ నూతన ప్రయత్నాలన్నీ కూడా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తాయి. అన్ని రంగాల వారికి కూడా ఈ సంవత్సరం మంచి అనుకూలమైన పరిస్థితులు కలిగి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సోదర సోదరీలు అనుకూలంగా ఉంటారు. పెద్దల అనుగ్రహం కలుగుతుంది. స్త్రీ సహాయత ఉంటుంది. నూతన బాంధవ్యాలు కలుపుకుంటారు. జీవన రంగంలో ఆధిక్యత, గృహంలో వివాహ శుభకార్యాలు చేయడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అలాగే భూమి కానీ గృహం కానీ కొనడానికి ఈ సంవత్సరం అవకాశం ఉంది. లేదా మీ పాత ఇంటినైనా కూడా మార్పులు చేర్పులు చేయవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. నూతన వృత్తులు, వ్యాపార వ్యవహారాదుల్లో అభివృద్ధి సాధిస్తారు. వినోద విహారాది యాత్రలు చేస్తారు. గతంలో ఎడబాటుగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఈ సంవత్సరం కలిసి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఆరోగ్య రీత్యా చూసినట్లయితే అష్టమ శని ప్రభావం వల్ల స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే రక్త మార్పు వల్ల ధాతు బలం తగ్గుతుంది. వాహన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రయాణం చేసేవారు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఉద్యోగరీత్యా ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం యోగకాలంగా చెప్పుకోవచ్చు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి వారికి ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు, ఇంక్రిమెంట్లు పెరుగుతాయి. అధికారుల నుంచి మంచి ప్రశంసలు లభిస్తాయి. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి ఈ సంవత్సరం మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు యోగకాలమే. ప్రజలతో సఖ్యత, మంచి పేరు, అధిష్టానంలో గుర్తింపు కూడా లభిస్తుంది. పార్టీలో మంచి పదవి లభించడానికి అవకాశం ఉంది. ఆర్థికంగా ధనాన్ని ఎక్కువ ఖర్చు చేస్తారు. గ్రామాల్లో నూతన కార్యక్రమాలను చేపడతారు. ఇక వ్యాపార విషయాన్ని చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో ఈ సంవత్సరం చాలా మెరుగ్గా ఉంటుంది. ఆశించిన లాభాలు కనబడుతూ ఉంటాయి. అలాగే జాయింట్ వ్యాపారాలు ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా లేవు. షేర్ మార్కెట్ వ్యాపారం చేసేటువంటి వారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగ్గా ఉంటుంది. హోల్సేల్, రిటైల్ వ్యాపారం చేసేటువంటి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా కనబడుతోంది. అలాగే సరుకులు నిల్వ చేసి ఉంచి వ్యాపారం చేసే వాళ్ళకి చాలా అనుకూల్యత కనబడుతూ ఉంది. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. అలాగే విద్యలపై ఆసక్తి వల్ల చెడు స్నేహాలకు అలవాటు పడకుండా చదువుల్లో రాణిస్తారు. ఇక వ్యవసాయ విషయానికి వచ్చినట్లయితే వ్యవసాయదారులకు 2 పంటలు బాగా పండి మంచి ఆదాయం లభిస్తుంది. పూర్వం చేసిన రుణాలని ఈ సంవత్సరం తీర్చడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పౌల్ట్రీదారులకు, కౌలుదారులకి కూడా ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీ ఆదాయం బాగుంటుంది. గత సంవత్సరం చేసిన అప్పుల్ని ఈ సంవత్సరం తీరుస్తారు. అలాగే మీ స్థిరాస్తిని కాపాడుకుంటారు. ఆకస్మికంగా ధనం రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక కుటుంబ విషయానికి వచ్చినట్లయితే కుటుంబంలోని వారందరూ కూడా మీ మాట ప్రకారం నడుచుకుంటారు. అలాగే మీ పేరు మీద ఆస్తులు, విలువైన వస్తువులను కూడా లభిస్తాయి. భార్యాభర్తల మధ్య అవగాహనతో మంచి సుఖమైన జీవితాన్ని పొందుతారు. సంతానం వల్ల సౌఖ్యం లభిస్తుంది. వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహమైనటువంటి యోగం కనబడుతూ ఉంది. ఇక విదేశీయాన విషయానికి వచ్చినట్లయితే విదేశీయానాలు చేయాలనుకునే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. అలాగే చదువుకునే వాళ్ళకి, ఉద్యోగం చేయాలనుకునేటువంటి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అవకాశాలు చాలా బాగున్నాయి.
మొత్తం మీద ఈ రాశి వారికి స్త్రీలకి పురుషులకి కూడా మంచి యోగదాయకమైన కాలం, ఊహించిన విధంగా జీవిస్తారు. అలాగే ప్రతి ఒక్కరి దృష్టి కూడా మీపై ఉండేటట్లు చూస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సుఖవంతమైన జీవనం సాగిస్తారు, పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. అష్టమ శని ప్రభావం వల్ల ఈ సంవత్సరం చిన్న చిన్న చికాకులుగా ఉన్నప్పటికీ సుఖమైన జీవితాన్ని గడుపుతారు.